హలో అండి, అందరికీ నమస్కారం. ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మారిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం చూసినప్పుడు ఆ 2 రాజ్యసభ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ కూడా పోటీలో పాల్గొంటుంది, గెలిచే అవకాశం లేకపోయినప్పటికీ కూడా. నిజానికి ఇక్కడ కేసీఆర్ రాజ్యసభ సీటుకి పోటీ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా నడుస్తుంది. నేను అనుకోవడం కేసీఆర్ పోటీ చేయడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన గెలవని సీటుకి పోటీ చేస్తారని నేను అనుకోను. కాబట్టి కొంతమందిని టార్గెట్ చేయడం కోసం కేసీఆర్ పోటీ చేస్తున్నారని బయట ప్రచారం నడుస్తుంది. కానీ నేనైతే దాన్ని నమ్మను, కొట్టిపడేస్తాను. కాకపోతే ఒక మైనార్టీ అభ్యర్థిని బీఆర్ఎస్ పోటీలో పెట్టే అవకాశం ఉండొచ్చు. దానివల్ల బీఆర్ఎస్ ఎత్తుగడింది. మా ఊరికి ఏంటంటే బీఆర్ఎస్ ఎవరిని టార్గెట్ చేయబోతుంది, ఎందుకు పోటీలో నిలబడుతుంది, గెలిచే అవకాశం లేకపోయినా బీఆర్ఎస్ ఎలాంటి క్యాలిక్యులేషన్స్తో పోటీ చేస్తుందో, ఎవరిని టార్గెట్ చేయడం కోసం పోటీ చేస్తుందో అర్థం కావాలంటే అసెంబ్లీ బలాబలాలు కూడా మీకు తెలియాలి. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క రాజ్యసభ సీటు గెలవాలంటే 40 మంది ఎమ్మెల్యేలు మనకు అవసరం. 2 రాజ్యసభ స్థానాలు కదా తెలంగాణకు వస్తుంది. ఈ 2 రాజ్యసభ స్థానాలు గెలవాలంటే 80 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. నిజానికి 80 మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ దగ్గర కూడా లేదు. అప్పుడు 2వ ప్రాధాన్యత ఓటు కూడా అవసరం అవుతుంది. సరే, ఏదేమైనా మరి 40 మంది ఒక్క రాజ్యసభ సభ్యుడికి బలం కావాలి కదా. బీఆర్ఎస్ దగ్గర 40 మంది సభ్యుల బలం లేదు. పోయినసారి ఎన్నికల్లో 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది 39 స్థానాలు మాత్రమే. దాంట్లో 2 స్థానాల్లో ఎమ్మెల్యేలు చనిపోవటం వల్ల ఉప ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ఓడిపోయింది, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఆ 2 కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్ళాయి. ఇప్పుడు టెక్నికల్గా బీఆర్ఎస్ చేతుల్లో 37 మంది మాత్రమే ఉన్నారు. ఈ 37 మందిలో కూడా 10 మంది పార్టీ మారారు, 27 మంది ఉన్నట్టు. 27 మందిలో మళ్ళా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపారెడ్డి తిరిగి బీఆర్ఎస్ వైపే వస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సరే, ఆయన్ని మరి తిరిగి బీఆర్ఎస్ ఓటు కింద లెక్కేసుకుంటే 28. ఇది బీఆర్ఎస్కున్న బలం. కానీ కావాల్సింది 40 మంది ఎమ్మెల్యే బలం. అప్పుడు ఏం చేస్తే బీఆర్ఎస్ స్ట్రాటజీగా ఎంఐఎం మద్దతు అవసరం ఉండేటట్టుగా అంటే ఒక మైనార్టీ క్యాండిడేట్ని నిలబెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఎంఐఎం మీద ప్రెజర్ పడిద్ది. ఒక మైనార్టీ క్యాండిడేట్కి నువ్వు ఓటేయకుండా ఎట్టా కాంగ్రెస్ ఓటేస్తాం అనేది పడిద్ది కదా. సో ఎంఐఎంని ఆకర్షించడం కోసం ఒక మైనార్టీ వ్యక్తిని రాజ్యసభ సీటు నిలబెట్టవచ్చు. ఎంఐఎం ఓట్లు కూడా కలిసి వస్తే, ఎంఐఎం ఓట్లు కలిసినా సరే నిజానికి బీఆర్ఎస్ గెలవదు. అప్పుడేంటి, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ప్రెజర్ పెరిగింది. సో గెలిచే అవకాశం వచ్చింది. మీ సొంత పార్టీ కోటేస్తారా, లేదంటే మారిన పార్టీ కోటేస్తారా? మీరు నిన్నదాకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు కదా స్పీకర్ గారి దగ్గర. మీ మీద అనర్హత వెయిట్ కూడా కొట్టేశారు కదా అని ఇది ప్రజలకు చూపించడం కోసం, ప్రజల ముందు వాళ్ళందరినీ విలన్గా చూపించడం కోసం. నిజానికి ఎంఐఎం మద్దతు, ఈ పార్టీ మారిన వాళ్ళ మద్దతు కనుక వస్తే బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం వస్తుంది. అంటే టెక్నికల్గా 37 మంది బీఆర్ఎస్ చేతుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ ఎంఐఎం మద్దతు కలిసినప్పుడు ఖచ్చితంగా 40 దాటిపోయేదిగా. అందులో 40 కూడా అవసరం లేదు. బీజేపీ ఓటింగ్కి దూరంగా ఉంటుంది. ఓటింగ్ దూరంగా ఉన్నప్పుడు ఓటింగ్లో పాల్గొనేది కేవలం 111 మంది ఎమ్మెల్యేలే. అంటే బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు జరుగుతున్న పోటీలు వాళ్ళకి ఎట్టా బలం లేదు, వాళ్ళు ఎట్టా పోటీ చేయరు. బీజేపీ వాళ్ళు పోటీ చేయనప్పుడు మేము 2 పార్టీలకి సమదూరం అని చెప్పేసి ఓటింగ్కి దూరంగా ఉంటారు. ఈ 111 మందిలో 38 ఓట్లు ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి అవసరం అవుతుంది. 38 ఓట్లు ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి. అప్పుడు బీఆర్ఎస్ చేతుల్లో 37 ఉంటే టెక్నికల్గా ఎంఐఎం కొద్దిగా మద్దతు ఇస్తే అయిపోయింది, గెలిచినట్టే లెక్క బీఆర్ఎస్. కానీ ఇది ప్రాక్టికల్గా జరగదన్న విషయం బీఆర్ఎస్కి కూడా తెలుసు. కాకపోతే పార్టీ మారిన వాళ్ళని విలన్గా నిలబెట్టారు ప్రజల ముందు, దానికోసం పోటీ చేస్తారు. ఇప్పుడేంది, కాంగ్రెస్కి కూడా వన్ సైడ్గా విక్టరీ ఏం లేదు. నిజానికి కాంగ్రెస్ చేతిలో అఫీషియల్గా ఉందంత, వాళ్ళు పోయినసారి ఎన్నికల్లో గెలిచింది 64, తర్వాత 2 ఉప ఎన్నికలు గెలిచారు 66, సిపిఐ 1 67, 67 కాంగ్రెస్ చేతిలో ఉంది. పార్టీ మారిన 10 మందిలో ఒకరు వెనక్కి వెళ్ళిపోతే 9 మంది, 67కి 9 కలపండి 74 బలం కూడా సరిపోదు. అప్పుడు ఎంఐఎం మద్దతు ఖచ్చితంగా అవసరం. ఎంఐఎంని సందిగ్ధంలో పెట్టాలి. ఎంఐఎంని సందిగ్ధంలో పెట్టాలి అంటే మైనార్టీ అభ్యర్థిని బీఆర్ఎస్ నిలబెట్టాలి. అది ఇది ఎత్తుగడ. యాక్చువల్గా ఇది ఎత్తుగడ. మళ్ళీ ఆ 9 మందిని కూడా కాంగ్రెస్కి ఆ 9 మంది ఓటేస్తేనే. నిజానికి కాంగ్రెస్ బలంతో ఎంఐఎం బలం కలిపినా సరే గెలవటానికి ఇంకా కొన్ని ఓట్లు అవసరం అవుతాయి. ఈ పార్టీ మారిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఓట్లు అవసరం.
మళ్ళీ వీళ్ళు కూడా ఓటింగ్ దూరంగా ఉంటే అప్పుడు మళ్ళీ లెక్కలు మారిపోతాయి. సో ఏది ఏమైనా ఒకటి ఎంఐఎంని ఇరకాటంలో పెట్టడం కోసం, రెండు అసలు ముఖ్యంగా పార్టీ మారిన వాళ్ళని ఇరకాటంలో పెట్టడం కోసం బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇది అసలు లెక్క. కాకపోతే ఇక్కడ కేసీఆర్ నిలబడి ఓడిపోతే ఆయన ఇమేజ్కి డ్యామేజ్. మొన్న ఎన్నికల్లో కామారెడ్డిలో నిలబడి ఓడిపోవటమే కేసీఆర్కి ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో బలంగా ఉన్న నాయకుడిగా పేరుంది. అసలు కేసీఆర్ని ఓడించేవాడెవడు అనుకునే స్థాయి నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్ ఓడిపోయాడు అన్నదే ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ ఈ రాజ్యసభకు నిలబడి ఓడిపోయే చోట గెలవటానికి ఏమైనా అవకాశం ఉండి ఎంఐఎం మద్దతు ఇస్తాం, ఈ పార్టీ మారిన వాళ్ళు ఏమన్నా లోపాయికారంగా మద్దతు ఇస్తామంటే అది వేరే విషయం. కానీ అది జరిగేది కాదు, ఇది జరిగేది కాదు. కేసీఆర్ నిలబడ్డు కాకపోతే ఒక మైనార్టీ వ్యక్తిని మాత్రం రాజ్యసభకు నిలబెడతారు. ఓడినా నిలబెడతారు, ఓడే అవకాశం ఉన్నా నిలబెడతారు. థ్యాంక్ యూ.